ఒకసారి శుక్లాలు వచ్చాయి అని మనం నిర్ధారించుకున్నాక దీనికి ఇనీషియల్గా కళ్ళద్దాల జోడు మనం మార్చుకొని చూపు రెక్టిఫై చేసుకుంటే కొన్నాళ్ళ పాటు అలాగే వెయిట్ చేసి చూడొచ్చండి. కాకపోతే ఈవెన్చువల్గా శుక్లాలకి ఎప్పుడైనా సర్జరీ ఒకటి అంటే శస్త్రచికిత్స ఒక్కటే ఆప్షన్ ఉంది. మనం దీనికోసం క్యాటరాక్ట్ సర్జరీ అని చాలా రకాలుగా ఉంటాయి. ఆ క్యాటరాక్ట్ సర్జరీలు చేయించుకొని దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మనం తొలగించుకోవచ్చు. క్యాటరాక్ట్ వచ్చాక ఒకసారి చేసి దాంట్లో కంట్లో లెన్స్ వేసుకున్నాక మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు. కానీ ఏదైతే శుక్లం యొక్క సంచిలో మనం ఈ లెన్స్ వేస్తామో ఆ సంచిలో కొన్ని మచ్చలు రావచ్చు. దీన్ని సెకండ్ క్యాటరాక్ట్ ఆర్ ఆఫ్టర్ క్యాటరాక్ట్ అంటారండి. అప్పుడు దాన్ని మనం చిన్న లేజర్ యూస్ చేసుకొని సెంట్రల్ ఏరియాలో ఆ లేజర్ పెట్టి క్లియర్ చేయడంతో మనకి విజన్ అనేది రెక్టిఫై అయిపోతుంది. ఈ లేజర్ అనేది ఎగ్జాక్ట్ సర్జరీ కాదండి, చిన్నగా అవుట్ పేషెంట్ ప్రొసీజర్లో చేసుకుని వెళ్ళిపోవచ్చు. శుక్లాలు మందులతో కానీ ఐ డ్రాప్స్తో కానీ డైట్తో కానీ మనం దీన్ని పరిష్కరించుకోగలుగుతామని చాలామంది భావిస్తారండి. కానీ మెడిసిన్లో శుక్లాలని ఒక సర్జికల్ డయాగ్నోసిస్ అంటారండి. అంటే దీని వలన వచ్చిన ప్రాబ్లం తొలగించుకోవడానికి సర్జరీ మాత్రమే ఫైనల్ ఆప్షన్ అండి. కానీ మనం డైట్ అనే దాన్ని షుగర్స్ని మంచిగా కంట్రోల్ చేసుకుంటే ఈ శుక్లం అనేది వేగంగా పెరగకుండా మాత్రం ఆపుకోగలం, కానీ దీన్ని నిర్మూలించలేమండి. మనకి శుక్లాలు ఉన్న తర్వాత దాని వలన మన రోజువారీ పనుల్లో ఇబ్బంది కలుగుతూ ఉన్నా, కళ్ళద్దాలు పెట్టుకున్నా కానీ మన చూపు అంత మంచిగా ఇంప్రూవ్ కాకపోయినా, రాత్రిపూట డ్రైవ్ చేస్తుంటే ఎస్పెషలీ ఆపోజిట్ సైడ్ నుంచి వెహికల్స్ నుంచి వచ్చే లైట్ వల్ల చాలా ఇబ్బంది కలుగుతూ ఉన్నా మనం అప్పుడు ఆపరేషన్కి ఆప్ట్ చేసుకోవచ్చండి. మనం శుక్లాల కోసం మనం ఆపరేషన్ ఇవాళ రేపు చాలా కొత్త టెక్నాలజీస్ వచ్చేసాయండి. ఇందులో మనం ఏం చేస్తామంటే ఫేకో ఎమల్సిఫికేషన్ అనే సర్జరీ అన్నిటికంటే కామనెస్ట్ సర్జరీ అండి. ఈ ఫేకో ఎమల్సిఫికేషన్లో మనం అల్ట్రాసౌండ్ ధ్వని తరణాలను యూస్ చేసుకుని ఒక చిన్న 2 నుంచి 3 మిల్లీమీటర్ల ఓపెనింగ్ నుంచి ప్రోబ్ పెట్టి ఈ సౌండ్ వేవ్స్ యూస్ చేసి ఆ శుక్లాన్ని విభజించి దాన్ని ద్రవ్యంగా మార్చి తీసేస్తామండి. దాని తర్వాత అదే శుక్లం యొక్క సంచిలో మనం ఆర్టిఫిషియల్ లెన్స్ అనేది ఇంప్లాంట్ చేస్తామండి. దీన్ని ఇంట్రాక్యులర్ లెన్స్ ఇంప్లాంటేషన్స్ అంటారు. అది వేయించుకోవడం మూలన మనకి చూపు అనేది రిస్టోర్ అవుతుందండి. ఈ ఆపరేషన్ అనేది సహజంగా ఇవాళ రేపు జస్ట్ డ్రాప్స్ వేసేసి టాపికల్ అనెస్థీసియా అంటే మత్తు డ్రాప్స్ మాత్రమే వేసి ఏ ఇంజెక్షన్ లేకుండా మనం చేసుకొని అదే రోజు ఇంటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుందండి. వీటిని డే కేర్ సర్జరీస్ అంటారు. కొన్ని కాంప్లికేటెడ్ కేసెస్లో మాత్రం కంటి పక్కన ఇంజెక్షన్స్ ఇచ్చే అవకాశం ఉంటుందండి. కొన్ని కేసెస్లో అంటే పిల్లల్లో కానీ ఆర్ జెనెటిక్గా వచ్చిన డిజార్డర్స్లో కానీ లేదంటే అస్సలు కోఆపరేట్ చేయలేని పేషెంట్స్లో కానీ పూర్తి మత్తు అంటే జనరల్ అనెస్థీసియా ఇచ్చి చేయవలసి వస్తుంది. మనం వేసుకునే లెన్సెస్లో చాలా ఆప్షన్స్ ఉంటాయండి. నార్మల్గా అవైలబుల్ లెన్సెస్ దూరంకి మాత్రం మనకి చూపుని కరెక్ట్ చేసి దగ్గరికి మనం కళ్ళద్దాలు పెట్టుకునేలాగా ఉంటాయండి. కానీ మోడర్న్ డే క్యాటరాక్ట్లో మనకి మల్టీఫోకల్ లెన్సెస్ లేదంటే ఎక్స్టెండ్ డెప్త్ ఆఫ్ ఫోకస్ లెన్సెస్ కూడా వచ్చాయండి. ఇందులో ఏంటంటే దూరము దగ్గర రెండూ కలిసి మనం చూసుకునేలాగా కొత్త రకం లెన్సెస్ ఉన్నాయండి. అవి కూడా మన కంటికి సూట్ అయ్యి వేరే ఏ ప్రాబ్లమ్స్ కంటిలో లేకపోతే వేయించుకోవచ్చు. కంటి డాక్టర్ని మనం కన్సల్ట్ చేసి వాళ్ళ ఒపీనియన్ మీద మన కంటికి ఏ లెన్స్ సూట్ అవుతుందో చూసి వేయించుకుంటే క్యాటరాక్ట్ సర్జరీ అవుట్కమ్స్ అనేవి చాలా బాగుంటాయండి. మధుమేహులు అంటే డయాబెటీస్ అన్నా మనం బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉండడం అన్నా అని అంటామండి. అందులో ఏదైతే ఉంటుందో శుక్లం నార్మల్ ఏ ఏజ్ గ్రూప్లోనైనా చూస్తే నార్మల్ పేషెంట్స్ కంటే ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి 5 ఇంతలే ఎక్కువ రిస్క్ ఉంటుందండి. ప్లస్ నార్మల్గా చాలా తక్కువ ఏజ్లో కూడా క్యాటరాక్ట్ వచ్చే ఛాన్స్ ఈ గ్రూప్లో ఎక్కువగా ఉంటుంది. అందుకే మధుమేహం ఉన్నప్పుడు రెగ్యులర్గా కంటి పరీక్ష చేయించుకోవడం, శుక్లాలు ఉన్నాయా చెక్ చేసుకోవడం, కంటిలో రెటినాలో కూడా డయాబెటిక్ రెటినోపతి అని ప్రాబ్లమ్స్ వస్తాయండి, అది చెక్ చేయించుకోవడం, షుగర్స్ మంచిగా కంట్రోల్లో పెట్టుకోవడం, కళ్ళద్దాలు అవి రెగ్యులర్గా చెక్ చేయించుకోవడం లాంటి జాగ్రత్తలు మనం తీసుకోవచ్చు. క్యాటరాక్ట్ డైట్ వల్ల మనం దీన్ని ఆపొచ్చు అని చాలామంది బిలీవ్ చేస్తారండి. చాలా రీసెర్చ్లో కూడా ఈ డైట్ వల్ల పెద్దేం ప్రయోజనం లేదు అని కొన్ని రీసెర్చ్ చెప్తాయండి. కాకపోతే అవన్నీ చాలా లిమిటెడ్ డ్యూరేషన్ అంటే తక్కువ కాలం మీద కండక్ట్ చేసిన రీసెర్చ్. బట్ అనదర్ స్కూల్ ఆఫ్ థాట్లో ఏమంటారంటే
మంచి వైటమిన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల కంటికే కాక ఇన్ జనరల్ హెల్త్ కూడా బాగుంటుంది కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల శుక్లం అనేది చాలా వేగంగా ఇంక్రీజ్ కాకుండా ఉండే ఛాన్స్ ఉంటుందని చాలామంది బిలీవ్ చేస్తారు. వైటమిన్ ఏ, సి అండ్ ఈ రిచ్ ఫుడ్స్ అంటే మనం నారింజలు, బత్తాయిలు ఆర్ నిమ్మకాయలు అండ్ కాయగూరలు, ఆకుకూరలు అండ్ నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళలో ఫిష్ అండ్ అదర్ సీ ఫుడ్ ఇలాంటివి తీసుకుంటే మన కంటికి అవి చాలా హెల్తీగా ఉంటాయి అండ్ క్యాట్రాక్ట్ వేగవంతంగా పెరగకుండా ప్రాబబ్లీ హెల్ప్ చేయవచ్చు. క్యాట్రాక్ట్స్లో మనం ఈ కటకంలో ఆర్ ఈ శుక్లం వల్ల మచ్చల వల్ల లైట్ ఏదైతే లోపలికి వెళ్తుందో అది బాగా స్కాటర్ అవుతూ ఉంటుందండి. దాని మూలాన చూపు తగ్గుతుంది. ఇది రాత్రిపూట ఎస్పెషలీ డ్రైవింగ్ చేసేటప్పుడు ఎదురుగ్గా వాహనాల లైట్స్ చూసి ఇంకా ఇబ్బంది ఎక్కువ కావచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఏర్పడుతున్నాయి అంటే క్యాట్రాక్ట్ వచ్చింది అని మనకు అదొక సంకేతం కలిగిస్తుందండి. కాకపోతే ఇది మరీ ఎక్కువ అవుతే దానికి సర్జరీ చేయించుకొని దాన్ని ట్రీట్ చేసుకోవడమే ఆప్షన్ అండి. బట్ ఇది ఒక క్లూ, ఎవరికైనా డ్రైవింగ్లో ఎక్కువ ఇబ్బంది అనిపిస్తుందంటే ఒకసారి కంటి చెకప్ చేయించుకొని శుక్లాలు ఏమన్నా వచ్చాయా అని మనం చెక్ చేయించుకోవడం బెటర్ అండి. సో శుక్లాలు అనేవి ఒక కంటి సమస్య, కానీ దీనివల్ల వచ్చే ఇబ్బందులు కంటికి మాత్రమే సీమితంగా ఉండవండి. మనకి చూపు మందగించడంతో పాటు ఈ శుక్లాలు ఎక్కువ శాతంగా వృద్ధుల్లో ఉండడం మూలాన ఆ చూపు తక్కువగా ఉండి మనం కింద పడితే దానివల్ల కలిగే ఫ్రాక్చర్స్ మరియు వేరే ఇంజురీస్ వల్ల చాలా ఇబ్బంది, దాన్ని మార్బిడిటీ అంటూ ఉంటామండి, చాలా మటుకు వృద్ధులు ఇబ్బంది చెందుతూ ఉంటారు. సో కళ్ళద్దాలు ఎప్పుడైతే అప్పుడు చూపుని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం తీసుకొని శుక్లాల వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటే క్యాట్రాక్ట్ సర్జరీ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. మన సౌత్ ఈస్ట్ ఏషియన్ జోన్లో అంటే ఇండియా ఏదైతే దేని పార్ట్లో ఉంటుందో అందులో శుక్లాల వల్ల ఎదురించుకునే ఇబ్బందులు డిజబిలిటీ అసిస్టెడ్ లైఫ్ ఇయర్స్ అంటారండి. ఆ శుక్లాల ఇబ్బంది వల్ల చాలా ఏళ్ళు ప్రాబ్లమ్స్తో బతికే ఇష్యూస్ మన సౌత్ ఈస్ట్ ఏషియన్ జోన్లో అన్నిటికంటే ఎక్కువగా ఉంటాయి. సో మన ప్రాంతాల్లో శుక్లాలని మంచిగా గుర్తించి వాటికి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి.